మా 18 years, 18 dreams, 1 trophy, win the cup. ఆర్సీబీ రాత్రి మ్యాచ్ అయితే మావా ట్విస్ట్లు, మ్యాజిక్లు. పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా, మిడిల్ ఓవర్లో టైట్ బౌలింగ్ ఆఫ్ ఆర్సీబీ, ఇన్ని విషయాలు ఉన్నప్పుడు ఇంకా తెలుసుకోకూడదు మావా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ వీడియో కానీ నచ్చితే మొత్తం చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మావా. ఏమన్నా మ్యాచ్ మావా. నిన్న ఆర్సీబీ ఆడింది 3 సార్లు ఫైనల్స్ ఓడిపోయింది ఆర్సీబీ. ఈ 17 సంవత్సరాలు, ఈ 18వ సంవత్సరం అలాంటి ఏంటి తప్పులు చేయకుండా ఆర్సీబీ అభిమానులకి, ఆర్సీబీకి మర్చిపోని రోజు అంటే అదే. అంత ఫ్యాన్ బేస్ ఉన్న విరాట్ కోహ్లీ కోసమే కప్పు గెలుస్తామని ఆర్సీబీ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ కోసమే అంత పెద్ద క్రౌడ్ వచ్చింది. విరాట్ కోహ్లీ ఉన్నప్పుడే అంత బ్యాండ్ వాల్యూ ఉంది. అందుకనే లాస్ట్ 4 మ్యాచెస్ ఇంకా విన్ అయిపోతుంది ఆర్సీబీ అంటే. కెమెరామ్యాన్స్ అందరూ విరాట్ కోహ్లీని పెట్టారు, విరాట్ కోహ్లీనే చూపించారు. విరాట్ కోహ్లీ యాజ్ అ ఎమోషన్, ఈజ్ అ బిలీవ్ దట్ అండ్ ద ఎమోషన్. 18 సంవత్సరాలు ఒక ఆర్సీబీ అభిమానులకి ఒక రేంజ్లో సెలబ్రేషన్ జరిగింది మామ. నిన్న మాత్రం ఆర్సీబీ గెలిచినందుకు ఏబీడీ, క్రిస్ గేల్ అందరూ వచ్చారు. మర్చిపోని రోజు ఆర్సీబీ ఫ్యాన్స్కి నిన్న మాత్రం అది మర్చిపోని రోజు మామ. ఫస్ట్ అయితే పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకునింది మామ. సో ఓపెనింగ్లో మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు ఫిల్ సాల్ట్, బాగా ఆడుతూ ఉన్నాడు. కానీ సడన్ ఫిల్ సాల్ట్ అయిపోయాడు జాన్సన్ బౌలింగ్లో అవుట్ అయితే ఇంకా మయాంక్ అగర్వాల్ అయితే వచ్చాడు. అగర్వాల్ వచ్చి మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు, కానీ అన్ని రన్స్ అయితే ఫాస్ట్గా అయితే కొట్టలేదు. గబగబా అవుట్ అయిపోయాడు అగర్వాల్. ఆ తర్వాత పటీదార్ వచ్చాడు, పటీదార్ 2-3 సిక్స్లు కొట్టాడు, పటీదార్ కూడా అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. లివింగ్స్టోన్ కూడా ఆడాడు కొంచెం. ఆ తర్వాత వచ్చాడు మామ జితేష్ శర్మ. ఏమన్నా కుట్టుడు మావా. ఆ ఒక్క ఓవర్లోనే మ్యాచ్ అయితే గెలిచేశారు మావా ఆర్సీబీ. ఆ ఒక్క ఓవర్లో ఎక్కువ రన్లు కొట్టకపోయింటే మ్యాచ్ టర్న్ తిరుగుంటుంది. ఆ ఒక్క ఓవర్ మ్యాచ్ స్వరూపనే మార్చేసింది. జాన్సన్ వేసిన ఓవర్లో 23 రన్లు కొడతారు మావా. జితేష్ శర్మ, లివింగ్స్టోన్ కలిపి 23 రన్లు అయితే కొడతారు. ఆ తర్వాత లివింగ్స్టోన్, జితేష్ శర్మ వెంటనే అవుట్ అయిపోతారు మావా. అండ్ సఫర్డ్ ఒక క్యాచ్ వదిలేస్తారు 3 మీద, తను ఒక 2 సిక్స్లు కొట్టి తను అవుట్ అయిపోతాడు మావా. అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఓవర్ సూపర్ ఓవర్ వేశాడు హర్షదీప్ సింగ్. సింగిల్ వికెట్ అని 3 వికెట్లు అయితే తీసుకున్నాడు ఆ ఓవర్లో హర్షదీప్ సింగ్. వాడే మ్యాచ్. నిన్న మాత్రం ఆర్సీబీకి మర్చిపోని రోజు. ఆ తర్వాత పీబీకేఎస్ ఓపెనింగ్ మంచి స్టార్ట్ వచ్చింది మా. ఇద్దరు 25 కొట్టారు, ప్రియాంశ్ అయ్యర్. ఆ తర్వాత ఇంగ్లీష్ వచ్చాడు మా. ఇంగ్లీష్కి తను ప్రతి బాల్ నేను సింగిల్ ఇస్తే తను కొడతాడు. తను ఎక్కువ బాల్ ఫేస్ చేసినట్టు ఉండాలి. కానీ వెంటనే వాళ్ళిద్దరు అవుట్ అవడం, శ్రేయస్ వచ్చి వెంటనే అవుట్ అవడం, అక్కడ పడిపోయింది మా స్లో డౌన్ అయిపోయింది. ఇంకా ఇంగ్లీష్ రన్ రేట్ పెంచుతూ ఉంటే ఇంగ్లీష్ కూడా అవుట్ అయిపోయాడు మా. కునాల్ పాండ్యా వేసాడు మా 2 వికెట్లు. ఇంగ్లీష్ వికెట్ తీసాడు తనే. లివింగ్స్టోన్ అట్ ద ఎక్సలెంట్ క్యాచ్. ప్రియాంశ్ అయ్యర్ ఫిల్ సాల్ట్ పట్టాడు మా. ఓడే క్యాచ్, అది మాత్రం సూపర్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఫిల్ సాల్ట్ పట్టాడు బౌండరీ లైన్ మీద. ఆ తర్వాత లివింగ్స్టోన్ ఇంగ్లీష్ క్యాచ్. ఓడే క్యాచ్ అక్కడ కునాల్ పాండ్యా. ఓడే మ్యాచ్. చాలా రికార్డు కూడా క్రియేట్ చేశాడు నిన్న. 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్స్లో తీసుకొని, ఒకసారి ఎంఐ 2020లో తీసుకున్నాడు, ఇప్పుడు 2025లో తీసుకున్నాడు. తను ఈ ఇద్దరు హార్దిక్ బ్రదర్స్ ఒక రేంజ్లో ఆడుతున్నారు మామ. ఎంత మెచ్చుకున్నా తక్కువే. కునాల్ పాండ్యా తన్నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇచ్చారు. క్రూషియల్ వికెట్ తీశాడు, అక్కడి నుంచి స్లో డౌన్ అయింది. ఆ నుంచి శశాంత్ సింగే మొత్తం చూసుకున్నాడు మామ. తను ఒక్కడే ఏం చేయగలుగుతాడు మామ. ఇంకొక్కరి కానీ ఉంటే బాగా వేసి ఉండొచ్చేమో, బాగా ఆడుండొచ్చేమో, మనం ఏం చెప్పలేం. ఉమర్ జాయ్ ఎక్కడికి ఆర్సీబీ
ఏసలు కొట్టు కూడా బాగానే వేసాడు మా లాస్ట్ ఓవర్ ఇంకొక బాల్ ఉంటే పంజాబ్ కింగ్స్ డ్రాగా ఏమన్నా ముగిచ్చుండొచ్చు నిన్న మ్యాచ్. కానీ ఎలాగో ఒకటి ఆర్సీబీ ఒక రేంజ్లో ఆడింది. బిలియంట్ మ్యాచ్ అయితే చూసాం నిన్నైతే. ఆర్సీబీ విన్ అయిపోయింది. ఎమోషన్స్ కూడా చూసాము. విరాట్ కోహ్లీ ఆర్సీబీ అభిమానులు కానీ కొంచెం సేపు ఆర్సీబీ అన్నట్టుంది, కొంచెం సేపు పంజాబ్ అన్నట్టుంది. కానీ ఈజీగా అయితే మ్యాచ్ అయితే ఇవ్వలేదు మామ. పంజాబ్ కింగ్స్ లాస్ట్ వరకు ట్రై చేసింది. షేర్ కూడా మ్యాచ్ అనంతరం మాట్లాడింది కూడా అదే. మేము స్టార్టింగ్లో బాగా ఆడినా, మధ్యలో కునాల్ పాండే ఎక్సలెంట్ బౌలింగ్ వేసాడు, యూజువల్ వికెట్స్ 2 అయితే తీశాడు, అందుకనే మేము మ్యాచ్ ఓడిపోయాము. కానీ ఇంత బాగా సీజన్ ఉన్నా మేము ఫైనల్స్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ బెస్ట్గా ఫినిష్ చేయలేకపోయాము, అదే బాధగా ఉంది. ఒక పంజాబ్కి కప్పు మిస్ అయిపోయాం. ఆ మిడిల్ ఆర్డర్లో కొంచెం బాగా ఆడుంటే మేము గెలిచిండొచ్చేమో అన్నాడు. కానీ శశాంత్ సింగ్ మాత్రం బాగా ఆడాడు మామ. ఇంకా 61 లాస్ట్ ఓవర్ ఇంకొక బాల్ ఉంటే డ్రాగా ముగిచుంటాడేమో, ఆ ఒక్క బాల్ ఉంటే. కానీ ఆర్సీబీ అభిమానులు కాలర్ ఎగరేసే రోజు ఈరోజు. మా పంజాబ్ బౌలింగ్లో వచ్చేసి ఉమర్ జాయ్ వాట్ ఏ బౌలర్ మావ. చాహల్ కూడా బాగా వేసాడు మావ. అయితే ఈ ఐపీఎల్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది మావ. ఇది మామ వీడియో. ఆర్సీబీ అయితే కప్ అయితే కొట్టేసింది. 18 సంవత్సరాలు 18 కప్ కొట్టింది ఆర్సీబీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 సంవత్సరాల తర్వాత కొట్టింది. ఈ వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా